తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, పిలిచిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శంబర పోలమ్మ జాతర 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు, ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మవారి జాతరని తిలకించేందుకు వేలాదిగా లక్షలాదిగా భక్తులందరూ కూడా అమ్మవారిని చూసి తరించేందుకు అయితే వస్తుంటుంటారు. సో గిరిజన గ్రామ దేవతగా విరాజిల్లుతున్నటువంటి శంబర పోలమ్మ గురించి తెలుసుకోవాలంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉంది. సో దాదాపు 10 వారాల పాటు జరిగే ఇది రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం గుర్తించిన నాటి నుండి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముగ్గురంగా ఏర్పాట్లు కూడా చేసేసింది. సో అసలు శంబర పోలమ్మ జాతర అంటే ఏంటి, అమ్మవారు గిరిజన గ్రామంలో వెళ్ళడానికి గల కారణం ఏంటి, అదే విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా జరిగే అత్యంత అద్భుతమైన దృశ్యం ఏంటంటే, తొలేలు సిరిమాను సంబరంలో అయితే మాత్రం లక్షలాదిగా తరలి వచ్చి అమ్మవారికి సిరిమాను సంబరం చూడడం ఒక జాతర అనే చెప్పుకోవచ్చు. అదే విధంగా తొలేలు ఉత్సవంలో అంటే ఊర్లో చాలా మంది మగవారంతా కూడా పెళ్లి కొడుకులుగా ముస్తాబై అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీర్తాని ప్రగాఢ విశ్వాసం కూడా. అంతేకాదు, ఎవరైనా కోరిక కోరుకుంటే అది నెరవేరాలి అంటే అమ్మవారికి ఘటాన్ని సమర్పిస్తే చాలు అని ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. సో అమ్మవారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. గ్రామ పెద్దలంతా కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శంబర పోలమ్మ జాతర అంటే జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతికి ఎంత వైభవంగా నిర్వహించుకుంటాం, అంతకన్నా ఎక్కువగా శంబర పోలమ్మ జాతరకి చాలా దూరాల నుండి వస్తుంటారు. అటు ఒరిస్సా నుండే కాకుండా, అటు తెలంగాణ నుండే కాకుండా, బీహార్ నుండి, ఛత్తీస్గఢ్. ఏంటి సార్ అమ్మవారి గురించి ఒక విశిష్టత ఏంటి, అమ్మవారు ఇక్కడ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థలం అమ్మవారు పుట్టి పెరిగినటువంటి స్థలం. అమ్మవారు గిరిజన కులస్తురాలు, గిరిజన కులంలో జన్మించి ఆవిడ ఈ విధంగా అభివృద్ధి చెందారు. అయితే పూర్వం నుంచి కూడా ఆవిడ ఇదే స్థలంలో ఉండి భక్తులకి ఎవరికి కనిపించుకున్న మార్గంగా ఉండేవారు. అంటే 4 గోడల మధ్యనే ఉండేవారు. అందుకని వాళ్ళు ఏం చేసినటువంటి, ఇక్కడ పూర్వం రివినాయుడు పెత్తందారు ఉండేదండి. నాయుడు, కర్ణము, వీళ్ళ తాలూకా పెత్తనం ఎక్కువగా ఉండేది. అయితే వాళ్ళు ఈవిడికి తాలూకా మహిమలు తెలుసుకొని యుక్త వయసు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి శిఖామావిడిపల్లి గ్రామం పక్కనే ఉన్నటువంటి శిఖామావిడిపల్లి గ్రామంలో ఒక సంబంధం చూడడం జరిగింది. ఆవిడైతే చెప్పింది, నేను కాదు ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం కాదని చెప్పింది. అయినా సరే పూర్వం పెద్దలు ఏం చేసేవాళ్ళంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఆగేవారు కాదు, పెళ్లి చేయడానికి సిద్ధం చేశారు. అయితే ఆవిడ పెళ్లి అనేది జరిగింది. అయితే ఈవిడి మేనత్తతో పాటు, పెద్దమ్మ తల్లి అంటాం ఇప్పుడు మేము, మేనత్తతో పాటు ఆవిడ శిఖామావిడిపల్లి ఆవిడ ఒక సవారిలో, పూర్వం సవారిలో తీసుకువెళ్తుండగా ఆయన తాలూకు ఎవరైతే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన గుర్రంలో వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి వనం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ సవారిని దించమని చెప్పేసి ఈవిడికి ఎందుకో మరి అదంతా ఇష్టం లేకపోవడం కారణం వలన ఏమో ఆవిడ భూదేవికి చెప్పి భూదేవిలో ఆవిడ లీనమైపోయారు. అంటే భూమాత ఓపెన్ అయ్యి ఆవిడ భూగర్భంలో సమాధి అయిపోయారు. అయితే ఇందులో మేనత్త వెనకనే ఉంది కనుక మేనత్త, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, మనమిద్దరం పూర్వం నుంచి కలిసిమెలిసి ఉన్నాం కదా అని అంటే, నీకు వేరే ప్లేస్ చూపిస్తానని చెప్పేసి సిబిలి పెద్ద వలసకి వెళ్ళే తోవలో పెద్దమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ నీ ప్లేస్ ఉందని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి చెంబు ఎసరడం జరుగుద్ది. ఆ చెంబు వెళ్ళి ఆవిడ ఆ ప్లేస్ లో పడి నువ్వు అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈవిడ సమాధి అయిందో గ్రామంలో కాదు చుట్టుపక్కల ప్రదేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలి, వర్షం, విపరీతమైన మనుషులు కదలడానికి లేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికి అంతటికి కారణం ఏంటని వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. పెద్దలందరూ తెలుసుకొని వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సమాధి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ ప్రత్యక్షమై, అమ్మ తల్లి మా తప్పులు క్షమించు, నీకు ఏ విధమైన నేను ఏర్పాట్లు చేయాలో మీ గురించి మేము ఏం చేయాలి, నిత్యం మిమ్మల్ని పూజ చేసుకునేటట్టు మేము ఏమైనటువంటి ఏర్పాటు చేయాలి, మా కోరికలు తీరేటట్టు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పెద్దలందరూ కోరగా
ఆవిడేమో ఈ యాత్ర ఏ విధంగా చేయాలి, మీరు నిత్యం చేసే కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేది ఆవిడ చెప్పినటువంటి ఈ తాలూకా సూచనల ప్రకారంగా మేము ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆవిడ జరిగినటువంటి ఆ సమాధిలో జరిగినటువంటి ఆవిడ చెప్పినటువంటి సూచనలు మేము మా పెద్దల ద్వారా తెలుసుకొని మేము కూడా అదే కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నాము. అయితే మొట్టమొదటిగా కార్యక్రమం ఎలా చేస్తామంటే మొట్టమొదటిగా మన ఏదంటే మన నెలగంట అనేది మీకు తెలుస్తుంటే నెలగంటని ఆధారంగా చేసుకొని మేము అమ్మవారి తాలూకా యాత్రలో డేట్లు నిర్ణయించబడుతుంది. ఈవిడ అమ్మవారిని కొని తీసుకొచ్చేటప్పుడు ముందుగానే పెద్దమ్మ తల్లి ఆ మేనత్త ఉంది కదా, మేనత్తని తీసుకొస్తాము. ఆవిడ తీసుకొచ్చిన తర్వాత ఒక సోమవారం తీసుకురావడం జరుగుతుంది. ఆ సోమవారం తీసుకొచ్చి వారం రోజులు గ్రామంలో ఆ తిరువీధి జరుగుతుంది, ఆవిడ ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. అలాగే తీసుకొచ్చిన సోమవారం తీసుకొస్తాం. మరుసటి సోమవారం ఆవిడ తల్లికి ఉత్సవాలు ప్రారంభిస్తాము. సోమవారం నాడు తొలేలు చేస్తాము. అలాగే మధ్యాహ్నం రథయాత్ర ఉండదు కానీ ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. మంగళవారం బుధవారం అనుపోత్సవం చేస్తాం. అక్కడ ఉండి సిబిలి పెద్దవాళ్ళకి రూట్ లో చిన్న గుడి ఉంది, ఆ గుడిలో అనుపోత్సవం చేయడం జరుగుతుంది. వెంటనే చిన్నమ్మ వారికి సనప చాటడం జరుగుతుంది. బుధవారం నాడు అనప అయిన తర్వాత అప్పుడు చిన్నమ్మ వారిని సనప చాటిన వస్తున్నటువంటి సోమవారం నాడు ఆ చిన్నమ్మ వారిని తీసుకురావడం జరుగుతుంది. ఆవిడని కొని తీసుకొచ్చిన తర్వాత రెండు వారాలు ఆవిడ తాలూకా ఘటాలు ఊరేగింపుగా అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వస్తున్న 2 వారాల్లో మొదటి సోమ మంగళవారం కాకుండా 2 సోమ మంగళ బుధవారం సోమవారం తులేల ఉత్సవం జరుగుతుంది. అక్కడ మీరు చెప్పినట్లుగా పెళ్లి కొడుకులు ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు రథయాత్ర జరుగుతుంది. ఈవిడ తాలూకా రథయాత్ర పూర్తయిన తర్వాత బుధవారం నాడు ఈవిడ తాలూకా అనుపోత్సవం చేస్తాము. ఇప్పుడు మనకి సాలూరు నుంచి వచ్చే రూట్ లో దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వనమగుడి అంటాం దాన్ని. వనమగుడిలో అక్కడికి తీసుకెళ్లి ఆవిడికి పూజలు చేసి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి నైవేద్యాలు ఇచ్చి ఆ కార్యక్రమం ఈ పండతాలు కార్యక్రమం ముగింపు చేస్తాము. అలాగే మారువారం అనేది కూడా అత్యంత వైభవంగా మేము చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ భక్తుల తాటికి తట్టుకోలేక ఆవిడ తాలూకా కార్యక్రమాలను 10 వారాలుగా నిర్ణయించి 10 వారాలుగా ఆవిడ తాలూకా ప్రతి మంగళవారం కూడా ఈ కార్యక్రమం అనేది ఆవిడ తాలూకా కార్యక్రమాలని చేస్తున్నాము. అటువంటి 10 వారాలు చేస్తాము. ఆ తర్వాత కూడా నిత్యం భక్తులు వస్తారు, పూజలు చేస్తారు కనుక మా పనులకు మేము వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా. సార్, అంటే గిరిజ గ్రామంలో జరిగే ప్రతి పండగ వెనకాతల ప్రతి ఆచారం వెనకాతల ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంటుంది. సో ఈ శంబర పోలమాంబకు సంబంధించి కూడా 400 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. అప్పటి నుండి కూడా అనాదిగా వస్తున్న ఆచారం. సంక్రాంతి వెళ్ళిపోయిన మరుసటి మంగళవారం నాడు అమ్మవారి జాతరని జరిపేందుకు కూడా అంతా సిద్ధమవుతుంటారు. సో తొలియేరు ఉత్సవం అనేసరికి పెళ్లి కొడుకుల్లా తయారవ్వడం ఒక ఆనవాయితీ. ఆ పెళ్లి కొడుకుల్లా తయారవడం వల్ల ఎందుకు ఆ మగవారంతా కలిపి ఉపవాసం ఉండి పెళ్లి కొడుకుల్లా తయారయ్యి ఒక జాతరలా చేస్తారు? అలా చేయడం వల్ల ఏంటి, ఎలాంటి మంచి జరుగుతుంది కుటుంబంలో? అమ్మవారు కలలో చెప్పింది మామిడి పిల్లి పెళ్లి కొడుకు. మామిడి పిల్లి పెళ్లి కొడుకు అయితే మామిడి పిల్లను ఈ అమ్మవారు నాకు మామిడి పిల్లి సంబంధం కావాలని మామిడి పిల్లను పెళ్లి చేసి అటు నుండి మామిడి పెళ్లి చేసి ఆ మామిడి పిల్లి కుర్రోడికి పెళ్లి ముస్తాబు ఎలా చేస్తారు, పెళ్లి ముస్తాబు చేసి అటు నుండి గుర్రం మీదను ఆవిడ పల్లికాల మీద తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కిలోమీటర్ దూరాన అమ్మవారిని అక్కడ మాయ అయిపోయింది. మాయ అయిపోగా మీరు మాయ అయిపోతే ఎలాగనేసి ఈ మేనత్త ఏడు చేసింది. నువ్వు మాయ అయిపోతే ఎలాగమ్మితే మేనత్త నీకు ఎక్కడ కాదు, తొలివారం పండుగ పెద్దవాళ్ళ సివిల్ పెద్దవాళ్ళ రూట్లో పండుగ యాత్ర చేస్తాం. మేనత్తకి తొలి పండుగ మేనత్త చేస్తారు. రెండో పండుగ చిన్నమ్మవారిని నాకు ఇక్కడ కొలుపులు కొలాలనేసి చిన్నమ్మవారి పండుగ చేస్తామమ్మ. అందుచేత అందుకు తొలిలు పెట్టారు, పెళ్లి కొడుకునకి తయారు చేస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఘటాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఏదైనా మనం కోరుకుంటే అమ్మవారు అది సంకల్పిస్తే ఘటం తేలికగా అవ్వడం, లేదు అంటే కాస్త బరువుగా లేవడం వల్ల అంటే ఇంకేదో వెలితి ఉంది జాగ్రత్త పడండి అంటూ అమ్మవారు హెచ్చరించడం, ఇదంతా కూడా అద్భుతం అనుకోవచ్చా? అమ్మగారికి ఈ పశువు కుంకుమ మనం తలకి తానం చేసి పశువు కుంకుమ ఒట్టుకుని వచ్చి మన కోరికలు ఏటి కోరుకోవాలని ఒక ఘటం ముట్టుకుంటే
మనం ఏది కోరుకుంటే అదే కావాలంటే ఘటం నెగుతుంది, అది కానీ అవ్వపోయిందంటే ఘటం లెగదు. అది జరిగిందమ్మా. వచ్చినటువంటి భక్తులు కోరుకుంటారమ్మా, ఏంటి వాళ్ళకి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కోరుకోవడం జరుగుతుంది. కోరుకుంటూ ఆవిడకి పసుపు కుంకాలు సమర్పించి ఆవిడ కోరుకున్న కోరికలు అందులో ఆ ఘటం పట్టుకొని కోరి ఆ ఘటం ఎత్తడం జరుగుతుంది. ఘటం తేలిగ్గా లెగిసిపోయింది అనుకోండి అమ్మ, తేలిగిపోతే ఆవిడ సంతృప్తి చెందినట్టు, నీ కోరిక పర్వాలేదు జరుగుతుందని. ఘటం బరువుగా లెగిసి లేలేని పరిస్థితిలో కొంతమంది జరుగుతుంది, అది లేదు నీకు జరగదది అని సూచనలు ఇస్తుంది అనమాట. అయితే అవి జరగడానికి వాళ్ళు ఉపశమనం కోసం వేరే పూజలు చేస్తారు, వేరే మొక్కులు చేస్తారు. అవన్నీ తర్వాత మళ్ళా దర్శనం చేసుకుంటారు. అయితే ఒకటమ్మా, ఒకసారి వచ్చినటువంటి భక్తులు శంబరకు వచ్చినట్టు మన తిరుపతి దేవస్థానానికి ఏవైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అదే విధంగా మరలా తెప్పించుకుంటారు. చాలా మంది కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు భక్తులు, ఒరిస్సా నుంచి వస్తారు, అలాగే ఇక్కడ మనకి మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తారు. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది వస్తారు. వచ్చి వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నావో అమ్మవారికి విన్నవించుకుంటారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి మొక్కులు మళ్ళించుకుంటారు. వాళ్ళు కోరుకునే ముందే చెప్తా, అమ్మ తల్లి నాకు ఈ కోరిక తీర్చమ్మా, మాకు కుటుంబానికి అవసరం, మా అభివృద్ధికి అవసరం, మీరు ఈ పని చేసినట్లయితే మేము ఈ విధమైనటువంటి ఆవిడకి ఇష్టమైనటువంటి కానుకలు మేము సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే భక్తులు మేము వింటుంటాం, వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ తాలూకా అయ్యా మాకు ఇలా జరిగిపోయింది, మేము సక్సెస్ అయ్యామని చెప్పేసి. అందుకు ప్రతి ఏటా కూడా అంటే మీరు అనేటట్టు అనేక రాష్ట్రాల నుండి వస్తారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అంటే శంబర జాతర అనేసరికి ఇటు ఉత్తరాంధ్రనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా మారుమ్రోగిపోతుంది శంబర పోలమ్మ గురించి. సో భక్తులు ప్రతి ఏడు కూడా ఎంతమంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. బికాస్ ఆఫ్ అంటే జనాల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్ర పండుగ ప్రకటించినట్టు నుండి దాదాపు 10 వారాల పాటు కొనసాగుతుంది అమ్మవారి పండుగ. సో ప్రధాన పండుగ అయినటువంటి తొలి ఏలికి అదే విధంగా సిరిమానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? సుమారు యాత్ర మన సిరిమాన్ టైంకి అమ్మవారికి దర్శించుకోవడమే కాదు, సిరిమాన్ టైంకి మరీ ఇంకా ఎక్కువగా జనాలు వస్తారు. ఇంచుమించు 150,000 వరకు ఆ రోజు ఆ సిరిమాను తిరిగే టైంకి చేరుకుంటారమ్మ. ఇక్కడికి చేరుకొని ఆ సిరిమాను దర్శనం చేసుకుంటారు. అందుకు ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని దర్శనం మాత్రం మేము ఎప్పుడైతే 10 వారాలు మేము విడదీశామో దర్శనం చేసుకున్న వాళ్ళు తగ్గిన యాత్ర టైంకి మాత్రం ఎక్కువ మంది వచ్చేస్తారు. దర్శనానికి వచ్చే వాళ్ళు తగ్గిన ఈ 10 వారాలకు సర్దుకుంటారు అనమాట వాళ్ళు. సార్ ప్రతి సంవత్సరం కూడా సిరిమాన్ని అధిరోహించే పూజారి ఒక కుటుంబం నుండి వస్తుంటారు. సో ఆ వచ్చే పూజారి ఏ కుటుంబం నుండి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా సిరిమాన్ని అధిరోహిస్తారు? కనీసం ఇది 400 సంవత్సరాలు దాటి ఉంటది. మా తాతల కంటే నాన్నల కంటే కూడా జరుగుతుంది. అది వాళ్ళ వర్షం ప్రకారంగా మేము అదే వర్షం మేము కూడా పెద్దల ప్రకారంగా ఎలా చేశారో మేము కూడా అదే పద్ధతిగా ఈ పండుగ చేస్తున్నాము. ఎన్నో ప్రకృతి అందాలని తనలో ఇమిడ్చుకున్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా అందాలను చూడడం ఒక ఎత్తు అయితే ఈ శంబర జాతర అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెంగళరాయ సాగర్ ని వీక్షిస్తూ ఇక్కడ ఉన్న శంబర పోలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం శంబర గ్రామానికైతే రావాల్సిందే. సో ఇది అమ్మవారి జాతర యొక్క విశిష్టత. అదే విధంగా 400 ఏళ్ల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆచారాన్ని ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాలన్నీ కూడా తూచా తప్పకుండా అలా పాటించడం వల్ల గ్రామ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. అదే విధంగా గ్రామంలో ఏ కష్టాలు కూడా ఉండవు. శంబర పోలమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు అందరిపై ఉండాలని అయితే మాత్రం గ్రామ పెద్దలంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు